అపవాది స్కెచ్ వేస్తాడు. అపవాది స్కెచ్ వేస్తాడు. నిన్ను దేవుడి దగ్గరకు రానివ్వడు, దేవుడిని తెలుసుకోనివ్వడు, దేవుడు మాటలు లొంగనివ్వడు, వాక్యంని వినకోకుండా చేస్తాడు, వినినా మర్చిపోయేలాగా చేస్తాడు. ఒకవేళ మర్చిపోకుండా హృదయంలో దాచుకున్న భార్య ద్వారా నీకు శోధనలు వస్తాయి, లేదా భర్త ద్వారా నీకు శోధనలు వస్తాయి. ఇవి రెండు జయించావంటే ఉద్యోగంలో శ్రమలు నీకు ప్రారంభమవుతాయి. ఉద్యోగంలో కూడా నువ్వు జయించావంటే అనారోగ్య సమస్యలు అనేవి ప్రారంభమవుతా ఉంటాయి. ఈ సమస్యలు అనేవి అపవాది కలుగు చేస్తూనే ఉంటాడు. ఈ శోధనలు దేవుడి ద్వారా రావట్లేదు, అపవాది అయిన సాతానే కలుగు చేస్తున్నాడు. ఎందుకు కలుగు చేస్తున్నాడంటే వాడి గురి, వాడి లక్ష్యము కేవలం నిన్ను కన్నీళ్లు పెట్టేలాగా చేయటమే, కేవలం నువ్వు దేవుడికి దూరం అయ్యేలాగా చేయటమే, కేవలం నిన్ను దాక్కునేలాగా చేయటమే. ఆదాము అదే చేశాడు. పాపం వచ్చిన వెంటనే, పాపం చేసిన వెంటనే దాక్కున్నాడంట. భయం వచ్చేసింది. ఈ రోజుల్లో పాపం చేసిన ప్రతి ఒక్క